మెగా ఫ్యామిలీని తిట్టాడు అంటే సైరాలో నేను లేను. అవును. చిరంజీవి గారు సహృదయం. పార్టీ గురించి మాట్లాడతాడు కానీ యాజ్ ఎ యాక్టర్ అతను మనకు కావాలి. సురేందర్ రెడ్డికి చెప్పి మనల్ని పెట్టించారు దాంట్లో. ఆ రోజు నేను జీవితంలో మర్చిపోలేను. ఎల్బీ స్టేడియంలో సన్నటి తుంపర్లు అక్కడ రాగానే ఎస్యూబీసీ చైర్మన్ అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అక్కడ రాజమౌళి గారు ఉన్నారు, విజయ్ సేతుపతి, చిరంజీవి గారు వీళ్ళందరూ. నేను వెళ్ళి మాట్లాడానండి గట్టిగా. వన్ అండ్ ఓన్లీ చిరంజీవి గారని అన్న, ఎప్పటికీ అదే మాట అంటాను. పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇప్పుడు యామిని సాధినేనని అధికార ప్రతినిధి ఇప్పుడు బీజేపీకి వెళ్ళినట్టు ఉంది. ఆమె ఏదో మాట్లాడితే నేను ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు కూడా ఆపండి అయ్యా, ఈజ్ హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీకి, ఆవిడ అలా మాట్లాడితే నాకు నచ్చదు అని చెప్పి నేను లేచి వెళ్ళిపోయా ప్రెస్ దాంట్లోంచి. అలాగే నేను ఎప్పుడు ఏదైనా మాడితే సిద్ధాంతం పరంగా తను రాజశేఖర రెడ్డి గారు ఆశయాలను తీసుకెళ్తున్నాడు అని నమ్మామని నమ్మాము. కానీ అక్కడికి వచ్చాక రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు, రాజశేఖర రెడ్డి గారు ఏమీ అక్కడ ఏమి కనపడలా. పక్కకి ఫార్చునర్ కారు మెరిసిపోతా ఉంది అర్ధరాత్రి పూట. ఒక్క ఫార్చునర్ కారు అర్ధరాత్రి పూట మెరిసిపోవటం వల్లే ఈ రోజున పృథ్వీ ఇక్కడికి వచ్చాడా? అంటే నేను అడిగే ప్రశ్న అర్థమైంది నాకు. చాలా చిన్నదై ఉంటుంది కానీ దాన్ని వివరించి మీరే చెప్పాలి. చాలా చాలా ఉంది దానికి. ఫార్చునర్ గారు మామూలుగా ఏదో ఎక్స్యూవీ ఇంకో కారు 2 ఉన్నాయి. మనం చైర్మన్ అయ్యాక అన్న కొంచెం ఫార్చునర్లో రావాలి, కొంచెం అడావిడి అది ఇదని ఇక స్నేహితులు వీళ్ళందరూ ఉంటారు కదా, ప్రేమికులు. సరే అని చెప్పి ఫార్చునరు అక్కడ మంచి రెడీ అయ్యి పూజ అయిపోయింది కింద. పద్మావతి గెస్ట్ హౌస్ దగ్గర ఇలాగే కొంచెం గార్డెన్లా ఉంటుంది, అక్కడ పెట్టి అప్పుడు కూడా రైనీ సీజన్ అండి, అక్టోబర్లోనే. లైట్గా వర్షం పడుతుంది. నేను బాల్కనీలో కూర్చుని 1 గంటకి నేను మా ఫ్రెండ్స్ వీళ్ళంతా మొత్తానికి కృష్ణనగర్ టు జూబ్లీ హిల్స్, జూబ్లీ హిల్స్ టు తిరుమల హిల్స్ అలాగా టైటిల్స్ వచ్చినాయి అప్పుడు పేపర్లో. అవును, మనం ఏదో అనుకున్నాం, సాధించాం, కారు గీరు అన్న హోదా అది బాగుంది. అప్పుడు నేను 3 నెలలు అయిందండి వెంకటేశ్వర స్వామి దీక్ష తీసుకుని ఆ పదవిలో ఉన్నప్పుడు. సరే నేను మొత్తం రోజు ఏం పని ఏంటంటే అప్పుడు రోజుకు 2 లక్షలు తీసుకునే వాళ్ళం ఇండస్ట్రీలో. అవును, సినిమాలు లేక డబ్బులు లేక వెళ్ళలేదు దాన్ని. కరెక్ట్. మొత్తం రివైజ్ చేసి ఎస్యూబీసీ అలిపిరిలో ఉంటుంది ఆఫీసు, మొత్తం అన్ని రికార్డులు తీస్తే దగ్గర దగ్గర స్కామ్ చాలా ఉంది దాంట్లో. ఒకప్పుడు ఇంత ప్లేస్లో కెమెరాలు డంప్ చేసేవాళ్ళు, ఇంతంత ప్లేస్లో వైర్లు ఉండేవి. ఒక బ్రహ్మోత్సవానికి వాడే వైరు దగ్గర దగ్గర ఇంచుమించు 75 నుంచి 1 కోటి రూపాయల వరకు ఉంటుంది ఇప్పుడు యాజ్ టిల్ నౌ రేట్. ఆ బ్రహ్మోత్సవాలు 15 రోజులు వైరు వాడేశాక ఆ గ్రౌండ్లోంచి వైరు తీస్తారా, వైరు ఎక్కడికి వెళ్ళింది, ఎవడు తీసుకున్నాడు, ఏంటి, ఇవన్నీ అడిగినోడు లేడు. మీరు అడిగారా? ఈ స్టాండ్లు, కెమెరా స్టాండ్లు, కెమెరాలు, ఈ వైర్లు ఏంటి ఎన్ని పోనీ యాక్షన్ అన్న పెట్టేస్తే ఎవడో ఒకడు కొంటాడు, దాంట్లో డబ్బులన్నీ వస్తాయి కదా. ఏం అర్థం అవ్వలేదండి, ఏం దిక్కుమాల రూల్స్ అన్నీ. ఏదన్నా ఆర్డర్ పెట్టాలంటే, ఏదన్నా కెమెరాలు కొనాలంటే వాళ్ళ గుమస్తాలు వాళ్ళే సంతకం పెట్టి ఇది ఫస్ట్ నుంచి ఉన్న ఆనవాయితీ అంటారు. ఇంకా చైర్మన్ ఎందుకు బొంగు. ఇంకొకటి అర్థం కాని మ్యాటర్ ఏంటంటే పేరుకే ఎస్యూబీసీ చైర్మన్, బికాజ్ ఆయన ఆల్రెడీ చైర్మన్ అయ్యి ఉన్నాడండి అక్కడ. ఆల్రెడీ సుబ్బారెడ్డి గారు చైర్మన్ అయ్యి ఉన్నాడు. అప్పుడు తిరుమల బోర్డు లేదు. నేను ఎస్యూబీసీ చైర్మన్ అయినా ఐఆమ్ హ్యావింగ్ బోర్డు. ఈ బోర్డు, ఆ బోర్డులో శేఖర్ రెడ్డి గారు అని ఒక ఆయన ఉన్నాడు. అప్పుడు ఈ 2000 రూపాయల నోట్లో ఒక లారీ దొరికినాయి తడ బార్డర్లో అన్నారు. ఇతను దొంగ, జయలలిత గారు బినామీ అని చెప్పి మేమందరం లోటస్ పండ్లో తెగతిట్టాం. ఎన్టీవీలో పనిచేసే దినకర్ అని ఒక ఆయన ఉన్నారు, ప్రెస్ మీట్ పెడితే ఇతను దొంగ, దౌర్భాగ్య, అటువంటి వాడు ఇటువంటి వాడు, ఇతనికి బోర్డు మెంబర్ అలా ఇస్తారన్ను. ఇవ్వకూడదు ఇతనికి, మన గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా అదే మనమే ఇచ్చాం ఫస్ట్. నిన్న కాక మొన్న తిహార్ జైల్లో శిక్ష అనుభవించి ఆయన శరత్ చంద్రారెడ్డి, విజయసాయి రెడ్డి గారు అల్లుడు, మరి ఇన్ని నీతి వాక్యాలు చెప్తాడు కదా ఆయన. మరి ఆయన బయటకు వచ్చి 10వ రోజుకి మళ్ళీ అతనికి టీటీడీ బోర్డులో మెంబరు. ఇదేంటి జరిగే అకృత్యాలు. వీటన్నిటిని ఇప్పుడు గట్టిగా మాట్లాడుతున్నారా? ఇక అడుగుతున్నాం, ప్రతి చోటకి అడుగుతున్నాం. వాళ్ళు ఏంటంటే దోచుకోవటం, దాచుకోవటం, వేరే దేశాల్లో వాటిని సెటిల్మెంట్ చేసుకోవటం, ఇది వాళ్ళ జీవన శైలి. మనం ఎన్ని మాట్లాడినా అరణ్య రోజున ప్రతిరోజు బీజేపీ నుంచి హిందూ
సమాజాల నుంచి ప్రతిరోజు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తిరుమల హిల్స్గా లేదు ఇప్పుడు అది. అలా చేసేసారు దాన్ని. ఇప్పుడు ఒకవేళ మీరు ఉండుంటే, ఆ. మీరు అక్కడే కనుక ఉండుంటే పార్టీ మారేవాళ్ళు కాదు, ఇవన్నీ జరిగాయి కాదు, ఇవన్నీ మాట్లాడేవాళ్ళు కాదు కదా. అంటే 3వ నెలలోనే మామూలుగా ఒక బిడ్డ జన్మనివ్వాలంటే 9 నెలలు. అవును 3వ నెలలోనే అబార్షన్ అయిపోయింది అక్కడ. అవును 3వ నెల తిరుపతిలో కొంతమంది ఎలాంటి వాళ్ళు అంటే మనిషిని నిలబెట్టంగానే బట్టలు ఇప్పేస్తారండి. ఉమ్, అలాంటి క్యారెక్టర్లు ఉన్నాయి ఇక్కడ. అక్కడ జర్నలిస్టులు మిత్రులే చెప్పారు, ఉమ్, 3వ నెలలోనే మీరు వెళ్ళిపోతారన్న. ఇక్కడ చాలా వరకు అలాగే జరిగినాయి. ఉమ్, కొంచెం స్ట్రిక్ట్గా ఉండడానికి వాడి మీద ఎలిగేషన్ వేస్తారు. ఎలాగోలాగా మిమ్మల్ని కూర్చోబెట్టరు, పంపించేస్తారు బయటికి. 3 months. అంతే 3 నెలలే. 3 నెలలు లేదు, 3 నెలలు మనకి 6 నెలలు అయింది అంతే. అదే 90 రోజులు అనుకుంది 180 రోజులు ఉన్నారు. అంతే. ఉమ్, 180 రోజులు దేవుడి దగ్గర కూర్చుని రోజు వెంకటేశ్వర స్వామిని చూస్తూ ఉన్నాం. అదొక అదృష్టం, ఉమ్, ప్రపంచంలో ఎవరికి దొరకని అదృష్టం. కరెక్ట్. వీళ్ళు ఏం చేశారంటే, ఇంత స్కామ్ జరిగింది, ఇంత ఇది ఉందని చెప్పి మనం చెప్పి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి సెక్రటేరియట్ వీళ్ళందరికీ చెప్తే, ఏమండి ఆఫీసర్లు అన్నారు, ఏమండి ఏమనుకున్నారు, ఆయన ఎవరు అనుకున్నారు, సీఎం గారికి చిన్న అవుతాడు. ఉమ్, ఓ, అవునా, సరే అన్న. తెలియక చేసామండి. అవి అక్కడ ఇచ్చేయండి. ఉమ్, అవి అక్కడ ఇచ్చేసాం. ఉమ్, ఇచ్చేసి మీరు బయలుదేరండి. ఉమ్, ఇచ్చాము, బయలుదేరమన్నారు. ఏంటి అర్థం అవ్వలే. ఉమ్, మరి సరే బయలుదేరమంటే, అదే విజయసాయిరెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన తెల్ల గడ్డం అవును. ఎప్పుడు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది ఆయనతోటి మాకు. ఉమ్, 2 ఎలక్షన్లు ఆయనతో పాటు ఉండేవాళ్ళం. ఈ సుబ్బారెడ్డి గారు కానీ ఇంకోళ్ళు కానీ ఎవరు మనకు తెలియదు పెద్దగా. ఆ, ఆ, ఆ. వీళ్ళందరూ తర్వాత లాస్ట్లో వచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఎంపీసీ టికెట్ ఇవ్వలేదని అలిగి వెళ్ళిపోయి ఫోన్ ఆపేసుకున్నవి కూడా ఉన్నాయి, మనకి చాలా ఇంటర్వ్యూల్లో వచ్చినాయి. అవును. సో అలాగా అయినవి. నేను ఎప్పుడైతే విజయసాయిరెడ్డి గారితో దగ్గరగా ఉంటున్నానో, ఉమ్, విజయసాయిరెడ్డి గారికి నాకు మధ్య ఒక చెడింది. ఉమ్, అక్కడ 4 స్తంభాలండి. ఒకటి విజయసాయిరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, సజ్జల గారు. ఉమ్. 3 స్తంభాలని మనం ఇలా పట్టుకోవాలంటే కష్టం కదా. కష్టం, ఏదో ఒకటే అందువల్ల పట్టుకోగలం. మనల్ని పంపిస్తారనేది అర్థమైంది. వెంటనే రిజైన్ చేసి నేను బయటకు వచ్చాను. విజయసాయిరెడ్డి గారు ఓ పక్కన, సుబ్బారెడ్డి గారు, వైవి పక్కన సుబ్బారెడ్డి సజ్జల గారు. రామకృష్ణారెడ్డి గారు. ముగ్గురు కూడా 3 స్తంభాలు. నిజంగా కూడా జగన్ గారికి ఫస్ట్ నుంచి కూడా 3 స్తంభాలు. 3 స్తంభాల లాగా ఉన్నారే వాళ్ళు. వాళ్ళకి ఆస్తులు ఉండొచ్చు అండి, కోట్లు ఉండొచ్చు. వెనకాల ఎవడైనా చచ్చిపోతే తీసుకెళ్ళి అక్కడే పడదొప్పుతారు 6 అడుగుల గోతులు. ఇలా ఉన్న స్తంభాలన్నీ తీసుకొచ్చి ఆడ వేయరు. ఉమ్, అమితాబ్ బచ్చన్ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇది కరెక్ట్గా శ్మశానం దగ్గర నిలబడి రాజేష్ ఖన్నా గారి అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఆ. ఇట్స్ ఎ వెరీ సూపర్ స్టార్ ఆఫ్ బాలీవుడ్ ఇండస్ట్రీ రాజేష్ ఖన్నా. అవును. ఈ 100 crores of rupees. 1 కోటి రూపాయలు బాడీ మీద వేసి తగలటమంటే తగలబెడతారా? పెట్టరు. ఎందుకు మనం డబ్బుల కోసం అంత ఇదవుతున్నాం? పక్కోడిని మనం దాచుకొని వాడి ఉసురు తగిలి మన అసూయ దేనికి? నీకు ఎంత ఇచ్చాడో భగవంతుడు అంతటితోటే బతుకు. ఇప్పుడు వీళ్ళంతా ఉన్నారండి సోకాల్డ్ లీడర్స్. వీళ్ళందరూ చచ్చిపోతే నేను 3 తరాలకి 30 తరాలకి సంపాదించిన ఆస్తి అంతా తీసుకొచ్చి దాంట్లో పోయాడంటే పోయినోడు ఎలా పోయాడు, దరిద్రం వదిలింది అని చెప్పి తగలబెడతారు, పూడుస్తారు. అది తెలుసుకోవాలండి వీళ్ళు.
కానీ పృథ్వీ గారు మీరు చెప్పే విషయాలు ప్రతిదీ కూడా నిజంగా చాలా చాలా పెద్దగా ఉన్నాయి. ఒక్కసారి మనం సరదాగా ఇలా నడుచుకుంటా మాడదామండి. మిమ్మల్ని నేను లోటస్ పాండ్లో చూసేవాడిని. అని ఈయన ఏంది తిరుగుతున్నాడు, ఈయనకి ఏం వస్తుంది అనుకునేవాడిని. ఒక సర్ప్రైజ్, అరే ఎస్విపి చైర్మన్ ఇచ్చి పడతారు పృథ్వీ గారికి అనగానే ఇప్పుడు మీరు చెప్తుంటే తెలుస్తుంది ఆయన 2018 దాకా మీకు కలవలేదనే సంగతి. కానీ ఇప్పుడు మీరు జనసేనలో చాలా యాక్టివ్గా తిరుగుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలవాలంటే కూడా దాదాపుగా అదే పరిస్థితి. లేదు అంటే అది ఏదో రూమర్ అయి ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు చిన్న చిన్న కార్యకర్తలను కూడా దగ్గరుండి మాట్లాడటం, దగ్గరుండి కూర్చోబెట్టడం, వాళ్ళ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది ఏంటని అన్నీ అడిగి మాట్లాడేవాడు అండి అతను. అతనేమి అలాగే లేడండి అతను. మేము వెళ్ళినప్పుడు కూడా చాలాసార్లు ఆయన రిసీవ్ చేసుకుని ఎలాంటి మీటింగ్లో ఉన్నా ముందు అన్ని విషయాలు ఆయన కూలంకషంగా పార్టీ గురించి, ఇక పర్సనల్గా మనం మాట్లాడాలంటే ఏదో షూటింగ్లో మాట్లాడుకుంటాం. పార్టీ పరంగా అయితే మటుకు ఆయన 24 hours అవైలబుల్గానే ఉన్నారండి. కానీ ఇప్పుడు నాకు అర్థం కాని ఒకటి విషయం ఉంది సార్, పవన్ కళ్యాణ్ లాంటి ఒక పెద్ద స్టార్, రోజుకి 2 కోట్ల రూపాయలు తీసుకునే ఒక స్టారు ఇదేదో పలానా ప్యాకేజ్ తీసుకొని ఇలా చేస్తున్నారు, పలానా ప్యాకేజ్ స్టార్ అని రోజా గారు అంటాం, లేకపోతే 3 పెళ్ళాలు ఉన్నాడు ఇవన్నీ మాట్లాడుతున్నాడు, 2 చోట్ల ఓడిపోయాడు, ఒక సీటు కూడా సంపాదించలేనోడు, ఇలాంటివన్నీ వింటున్నప్పుడు ఈ పార్టీ కానీ ఇప్పుడు ఇదివరకు రాజకీయాలు ఎంత ఫెయిర్గా ఉండేవి సార్. అవునండి. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఒక మాట మాట్లాడుకుంటే అది చాలా సెన్సేషన్ అయ్యేది. అవును. ఈ రోజున ఇంత విచ్చలవిడిగా ఇంత గట్టిగా మాట్లాడుకుంటుంటే కూడా సమాజం అంతా కూడా నివ్వెరపోయి చూస్తుంది తప్ప దాన్ని ఎందుకు ఖండించట్లేదు? అంటే ఈ 4.5 సంవత్సరాలు ఇప్పుడు 4.5 years అయిందండి. 4.5 years నుంచి 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల ఓడిపోయాడు, 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల ఓడిపోయాడు. ప్యాకేజ్ ఇస్తారు, ఇంకొక నోటికి ఏదొస్తే అది మాట్లాడటం. మొన్నే రోజా గారు ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడని మాట్లాడింది. మరి ఆమె ఉంది ఇండస్ట్రీలో ఉండి అలా మాట్లాడితే ఒక సాక్షాత్తు సీఎంఏ మీటింగ్లో నువ్వు వెళ్ళి బటన్ నొక్కు, ఏవైనా సంక్షేమాలు నువ్వు ఏమైనా చేస్తున్నావు కాబట్టి నీ పథకాలు నీవు చెప్పుకో జనాలకి. కానీ ఆయన కూడా ఒక అమ్మాయి లోకలు 3 ఏళ్ళకి ఒకసారి అమ్మాయి మారుతుంటుంది. హైదరాబాద్ ఇల్లు, ఆయనకి ఇక్కడ ఇల్లు లేదండి. ఆయన ఇల్లు కట్టుకుని ఆ మంగళగిరి ఆఫీసులోనే ఉంటున్నాడు. ఆయన బ్రహ్మాండమైన ఇల్లు ఉంది. ప్లస్ ఇంకోటి నేషనల్ నుంచి ఒక అమ్మాయి, ఇంటర్నేషనల్ నుంచి ఇంకొక అమ్మాయి. ఇలాంటి మాటలు మాట్లాడితే స్త్రీల పట్ల మీకున్న గౌరవం ఏముంది? లోకలు, నేషనల్, ఇంటర్నేషనల్ అంటే ఎంత తప్పు అండి అది. ఆ ఆడవాళ్ళు అసహించుకుంటున్నారు. ప్లస్ ఇంకొక అతను ఏం మాట్లాడతాడు, అప్పుడు ఆవిడ వైజాగ్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నప్పుడు కరెంటు తీసేయటం అన్నీ మనకు అందరూ తెలిసినాయి. నెక్స్ట్ డే ఎయిర్పోర్ట్లో మరి రోజా గారు ఇంత మరి బాధపడిపోయి మాట్లాడుతుందంటే ఇలా చూపించింది ఆమె చెయ్యి. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక మహిళా మంత్రి ఇలా చూపిస్తే మొన్న ఎవరో వైఎస్ఆర్సీపీ అతనే అంటున్నాడు, ఇలా అంటే గుడ్ మార్నింగ్ అంట. మరి ఇలా అంటే గుడ్ మార్నింగ్ అంట. మరి దీని మీద ఎవరు మాట్లాడరు. ఒక బండారు సత్యనారాయణ గారు ప్లానింగ్ కమిషన్లో మెంబరు, నెక్స్ట్ తెలుగుదేశం మంత్రి, ఎక్స్ మినిస్టర్, ఆయన నువ్వు నీ భాగవతం నాకు తెలుసు, నీ బ్లూ ఫిలింలు ఉన్నాయి నా దగ్గర, నువ్వు ఏదో హోటల్ రూమ్లో ఉన్నావు తెలుగుదేశం ప్రచారం వచ్చినప్పుడు అన్నాడు. ఆ మాట ఒక సామాన్యుడైన ఆంధ్రప్రదేశ్ పౌరుడుగా మనం తీవ్రంగా ఖండిస్తున్నామండి. మహిళలను అలా అనకూడదు, తప్పే అది. కానీ నువ్వు అన్న మాట్లాడి పోనీ నువ్వేమన్నా పర్ఫెక్ట్గా ఉండి ఏమి అనకుండా ఉంటే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ పార్టీలకు అతీతంగా నీకు వెనకాల ఉండేవారు. నువ్వేమో చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు టపాకాయలు కాల్చి నువ్వు స్వీట్లు పంచావు. ఆ బ్రాహ్మణి గారిని నానా మాటలు అన్నావు. భువనేశ్వర్ గారిని ఇదేదో ఫ్యాషన్ షో అని మొన్న ఆవిడ మీద ఏదో మాట్లాడింది. ఇంకా ఎన్ని మాట్లాడినా ఆవిడ ఏంటో ఒకటి అనుకుందండి. మరి ఈరోజు నీ మీద బండారు సత్యనారాయణ గారు ఒకటి అనుకుందామండి, ఆయన ఏదో అన్నాడని చెప్పి ఎంతమంది ప్యాకేజీలు ఇచ్చి మద్రాసులో హీరోయిన్లతో కూడా మాట్లాడించారు. మరి వాళ్ళకి తెలుసో తెలియదు జరిగిన వారానికి. మరి ఈ రోజున పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు మాట్లాడారండి? మహిళా మంత్రులు ఉన్నారు, మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలామంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లాంటి వాళ్ళ జిల్లాలో ఉన్నాడు, పెద్ద నెంబర్ 2గా ఉన్నాడు ఆయన. ఆయన ఏమన్నాడు, ఏదో రోజా గారి గురించి ఏదన్నా అంటే
సర్లేండి నెక్స్ట్ ఏంటి అంటాడు ఆయన. ఆయన ఎంత వ్యంగ్యంగా మాట్లాడారు మీ గురించి అందరికీ తెలుసు. నువ్వేమన్నా కొత్తగా వచ్చి ఇండస్ట్రీలో నువ్వు ఇలా అని ఇది గుడ్ మార్నింగ్ అండి అంటారండి అని అంటే మరి ఎంతో నీచంగా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడి మళ్ళీ ఇంకొక ఆయన ఎవరినో బాలకృష్ణ గారిని కరెక్ట్గా సమాధానం చెప్పాడు ఆయన. ఏదో బొచ్చు పీకి విగ్గు పెట్టుకున్నాడు అని అన్నాడు ఆయన. ఏదో కిందది పీక్కుని గడ్డానికి పెట్టుకున్నాడు అన్నాడు ఆయన. ఈ ఎలా ఉందో పడుకోవడం అని మాట్లాడండి అసెంబ్లీలో. నువ్వు దాంతో పడుకున్నావు దీంతో పడుకున్నావు, బడ్జెట్ కరెక్ట్గా లేదు, దీని మీద ప్రతిపక్షాలంతా తిరగబడుతున్నావు, దీనికి గవర్నమెంట్ శ్వేతపత్రం రిలీజ్ చేయాలి అని అంటారు మామూలుగా. ఈ మెగాస్టార్ ఫ్యామిలీలో ఎవరెవరు ఏ హీరోయిన్లతో అటాచ్ అయ్యారో వీళ్ళు శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. అది ఎంత దౌర్భాగ్యం ఉండదు. సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాం కదా, అక్కడే పుట్టి అక్కడే పెరిగినప్పుడు. ఇప్పుడు నేను అడిగానండి చిరంజీవి గారిని, అల్యూమినియం ఫ్యాక్టరీలో బోలాశంకర్ ప్యాచ్ వరకు జరుగుతుంటే ఇలాగ అనుచితమైన వ్యాఖ్యలు చేసినప్పుడు ఆ విధిలో వాళ్ళ విజ్ఞతకి వదిలేద్దాం అన్నాడు. మరి ఆయన మినిస్టర్ అయి వచ్చినప్పుడు పట్టుబట్టలు పెట్టి సన్మానించి వాళ్ళ ఇంట్లో భోజనాలు పెట్టి మరి ఆవిడ అలా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని అలా మాట్లాడి బాలకృష్ణ గారిని తొడ కొడితే తొడ మెడ రెండు ఉండదు అంటాడు ఒక ఆయన. ఇంకా ఏమన్నాడు చూసారు, ఈయన 175 స్థానాలకి 175 అది వస్తాయంటారా సార్? 175కి శ్యాంబాబు అండి నా క్యారెక్టర్ వీరు వేశారు. అసలు త్రివిక్రమ్ శ్రీనివాస్కి కానీ సముద్రగానికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ అసలు ఈ గురించి ఆలోచించే టైం ఎక్కడ ఉందండి? వైనాట్ 175 అంటారు. 170 నేను మొన్న ఒక స్కూల్కి గెస్ట్గా వెళ్తే ఆంధ్రాలో 175 అని అంటే అంకుల్ 175లో 5 కొట్టేస్తే ఎంత అన్నాడు, 17 అన్న అదే వచ్చేదానికి అన్నాడు. ఆడు ఇంత పిల్లోడు బాలవాక్ బ్రహ్మవాక్ అని మీకు 175 వస్తాయనుకుంటే ఈ తిట్లు ఎందుకు? కానీ మీరు అందరూ సపోర్ట్ చేయబట్టి మీరు అందరు తిరగబట్టి అప్పుడు ఊహించని గెలుపు లేదండి. అప్పుడు కలిసి లేరు, జనసేన టీడీపీ కలిసి లేరు. కలిసి ఉంటే ఇంకో రకంగా ఉండదు. మొత్తం క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఓడిపోయిన టీడీపీ కానీ జనసేన ఎమ్మెల్యేలంతా ఒక 1200, 500, 600 అలా మార్జిన్లో ఓడిపోయారు. ఎంతమంది ఉన్నారు అలాగా? అలా దగ్గర మొన్న చూస్తే 58 సీట్లు ఉన్నాయండి. 58, 23 కలిపితే ఎంత అండి? నీకు దడదడలాడేది, నీకు ఏదో మార్జిన్లోనే దడదడాడేది. మరి అదేంటంటే కలవకపోవడం వల్ల అందుకే ఓటు చేయాలనేమని అన్నాడు. గాజువాకలో వారాహి యాత్ర అయిపోగానే ప్రజలంతా ముక్త కంఠంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సభలకి వీటికి సైలెన్సర్లు తీసి యూత్ వస్తారు, అది అయిపోయింది రా నాయన, అది ఇప్పుడు అందరూ ఓటు హక్కులోకి వచ్చారు. మొత్తం గాజువాక మీటింగ్ అయిపోయాక 2 రోజులు మేము అక్కడే ఉన్నాం. నేను ఉండి ఒక 4-5 ఇళ్ళు ప్రతి ఒక మొత్తం కలిపి ఒక 20-30 ఇళ్ళు వెళ్ళి మాట్లాడితే పృథ్వీ గారు మీరు ఎలా వచ్చారేంటి అది ఇది అని అంటే అడగదమ్మా, పోయినసారి మీరు ఓటు ఎందుకు వేయలేదు, ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి అని అడిగాం. మేము ఓటు వేయనందుకే చాలా సిగ్గుపడుతున్నామండి లేడీస్. పవర్ స్టార్ గారికి ఓటు వేయకపోవడం మేము సిగ్గుపడుతున్నాం, ఈసారి అలా జరగదండి అన్నారు. కానీ ప్రతి ఇంటికి కూడా ఎంతో కొంత ఉపాధి పరిస్థితుల్లోని ఏదో ఒక రకంగా జనాలకి ఇగో ఇవాళ నేను డబ్బులు అందుతున్నాయి, బటన్ నొక్కి మీ డబ్బులు మీ అకౌంట్లో వేస్తున్నానని చెప్తున్నారు. వీటి ప్రభావం ఏమి ఉండదంటారా? వాళ్ళ ఎమ్మెల్యేలు అన్నారండి బటన్ నొక్కితే ఆయనకి పేరు వస్తుంది అనుకుని మాకేమొస్తుంది బొంగు అన్నాడు ఒక ఎమ్మెల్యే, వాళ్ళ అధికార పార్టీ ఎమ్మెల్యే. ఇప్పుడు చిన్నదే కడపలో మేము షూటింగ్ చేస్తున్నాం పులివెందల్లో. మేము పులివెందలు వెళ్తున్నాం కదా, మళ్ళీ ఈ ముండగొడుగులు మళ్ళీ ఏదన్నా చేస్తారేమో అక్కడ ఏదన్నా అని చెప్పి ప్రొడ్యూసర్ కొంచెం టెన్షన్లోనే ఉన్నాడు. ఆ పులివెందులో వెళ్ళి మేము అక్కడ మైన్స్ దగ్గర అక్కడ అన్ని షూటింగ్ చేస్తుంటే రెడ్లు అందరూ ఏమంటే ఏంటి పరిస్థితి అంటే, పృథ్వీ గారు ఈసారి కొంచెం కష్టమండి మన వాళ్ళు, ఈసారి కొంచెం కష్టమేనండి అంటున్నారు. వాళ్ళే అంటున్నారు. ఎందుకు? దాని రీజన్ ఏంటంటే ఇప్పుడు రెడ్డి అన్నారు, రెడ్డికి ఏమీ అవకాశాలు లేవు, ఉన్నదంతా మనం తింటమే సరిపోతుంటే బెక్కడికి ఏది. ఇప్పుడు సామరస్యపూర్వకంగా కలిసిమెలిసి ఉన్న గవర్నమెంట్లు వేరే ఉన్నాయి, అప్పుడు వేరే రకంగా ఉండేది. ఇదేంటంటే ఏకపక్షంగా ఇది ఎవరిది ఇది చిత్రమందిర్ అంటే చిత్రమందిర్ అంటే ఇక్కడ ఎంత ఉంది ఇది మొత్తం ఇది ఏపీలో ఉంటే ఈ పాటి కబ్జా అయిపోయేది, వెళ్ళిపోయేది ఉండవు. ఒక రామానాయుడు గారి అబ్బాయి చాలా ధైర్యవంతుడు సురేష్ బాబు గారు కాబట్టి అది కూడా వేసేద్దామని చూశారండి వైజాగ్. ఇక్కడ ఎక్కేసి వ్యూ బ్రహ్మాండం కనపడుతుంది, మీకు ఆల్టర్నేటివ్ స్థలం ఎవరైనా ఇస్తారండి అంటే అది రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారండి. వాళ్ళకి మనం అడిగితే అసహ్యంగా ఉంటుంది. మనం వాళ్ళు ఎంగిలి ఇస్తరాకులు మళ్ళీ మనం కడుక్కుని తెచ్చి పెట్టుకున్నట్టు ఉంటుంది. ఛీ
దౌర్భాగ్యుడు అని అంటారు. అనేటప్పటికి ఆగారు వాళ్ళు. సరే ఇంత ఇట్లా 175 వస్తున్నాయండి, నాకు 175 వచ్చేస్తాయి అన్నప్పుడు హాయిగా అలా చేతులు కట్టుకుని కాలు మీద కాలు వేసుకుని కూర్చోవచ్చుగా. మళ్ళీ ఇదెందుకు, మళ్ళీ మీరు పొత్తులు ఎందుకు పెట్టుకున్నారు? సింహం సెంగలుగా వస్తే ఇది జనారణ్యం, ఇది అరణ్యం కాదు ఇది. అవి వస్తారు, జూవాలు వస్తారు, తీసుకెళ్ళి లోపల దొబ్బుతారు. సింహం సింగల్గా ఎందుకు వస్తుందండి? ఇప్పుడు ఇక్కడ పృథ్వీ గారు ఎంత పెద్ద రాజకీయాన్ని, అంత పెద్ద వ్యవస్థని మీరేదో అవహేళన చేస్తున్నట్టు ఫీల్ అవ్వట్లేదు? అవహేళన బొంగు అండి, నేను ఉన్నది చెప్తా మీకు. అవహేళనలాగా వాళ్ళకి ఉంది. ఒకటి మీకు అమ్మఒడి, మేము ఆ విలేజ్లో బత్తాకాయలు ఎక్కువ పండిస్తారంట అక్కడ, పులివెందుల ఏరియాలో 100 ఇళ్ళు ఉన్నాయి. 100 ఇళ్లలో అమ్మఒడి పడుతుందా అని అడిగాం. ఒక 70 మందికో 75 మందికో పడుతుందండి. అంటే మిగతా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఉంది, వాళ్ళకి కూడా టెక్నికల్గా మీకు రాదండి, 2-3 నెలల వరకు టెక్నికల్గా మీకు రాదండి. వాళ్ళకి వచ్చి ఉంటుంది. అదేం చేస్తారంటే ఎవరో మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరో వాళ్ళ అకౌంట్ తీసుకుని 1500 అడిగంట, మిగతా సర్పంచులకంట. ఒక చిన్న కుగ్రామంలో 100 ఏళ్లలో 30 చోట్ల అమ్మఒడి మిస్యూజ్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం 2 లక్షల గ్రామాలు ఉన్నాయి, ఎంత మిస్యూజ్ అవుతుందండి? అది వాళ్ళు బటన్ రెడ్డి పథకాలు ఇవన్నీ. బటన్ రెడ్డి పథకాలు కొత్త పేరు పెట్టారు సార్. ఏదండి కొత్త పేరు పెట్టారు? కొత్త పేరు ఏంటంటే ఆయన బటన్ నొక్కి చేయి బుండడిపోయిందండి. ఆయన హ్యాపీగానే ఎంజాయ్ చేస్తాడు పవర్ అయిపోయే వరకు. ఎంజాయ్ వచ్చింది, పవర్ ఇచ్చారు, కొట్టాడు, ఇలాగా ముద్దులెట్టాడు, నెత్తిమి చేయట్టాడు, అంతా అయిపోయింది. ఇప్పుడు అపోజిషన్లో ఉన్న ఎంజాయ్ చేస్తాడు అపోజిషన్లో. ఇప్పుడు తిట్టిన వాళ్ళు ఉన్నటువంటి మొత్తం వీళ్ళంతా ఈ బటన్ల పరిస్థితి ఏంటనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఒకటి మాట్లాడదాం అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు 49 రోజులైంది అరెస్ట్ అయ్యి. అవునండి. ఈ అరెస్ట్ అయిన 49 రోజుల్లో చంద్రబాబు గారు ఎంత నేరపూరితంగా వ్యవహరించారు? ఇదంతా కూడా ఇట్లాంటివన్నీ జరగాలంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అరెస్టులు కావాలండి. మామూలుగా ఆయన ప్రతిపక్ష నాయకుడు, 14 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు. అలాంటిది ఇప్పుడు జగన్ రెడ్డి గారికి ఏం సంబంధం? ఇది జగన్ రెడ్డి గారు ఏంటంటే ఇక్కడ నుంచి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు పట్టుకెళ్తుంటారు కదండి ప్రతిసారి. మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 100కి 70 సార్లు ఎన్ని వెళ్ళి ఉంటాడు. మొత్తం మన డబ్బులే కదా, ఆంధ్రప్రదేశ్ డబ్బులే ఇవి. ఒక వెళ్ళి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇస్తారు, తీసుకుంటాడు. రోజు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇస్తే మాకేముంటుంది? మాకు ఏదో ఒకటి ఉంటాయి, వాళ్ళకేవో. ఈ రాష్ట్ర చరిత్రలో కదండి, ఈ దేశంలో కాదు ప్రపంచంలో బెయిల్ రద్దు అవుద్దంటే 1 ఇయర్లో కోర్టుకి వెళ్ళాలి. 10 ఏళ్ళ నుంచి బెయిల్ మీద ఉన్న సీఎం ఎవరన్నా ఉన్నారంటే గూగుల్లో కొడితే జగన్మోహన్ రెడ్డి గారు. 10 ఏళ్ళు. దీని గురించి ఎవడో మాట్లాడు. వ్యవస్థలు మేనేజ్ చేశాడు చంద్రబాబు అంటారు, కానీ వ్యవస్థలను మేనేజ్ చేసేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. లేకపోతే 10 ఏళ్ళు అసలు ఈజ్ ఇట్ పాసిబుల్ అండి? ఒక అనంతబాబు అనే ఒక అతనికి ఎమ్మెల్సీ ఇచ్చి వాడు ఒకడు చంపేసి వాడిని కారులో వేసుకుని పెళ్ళిళ్ళకి పేరెంటాలకి 2 రోజులు తిరిగి తర్వాత ఆడ ఇంటి దగ్గర డెడ్ బాడీ పడేస్తే అది తీసుకెళ్ళి రాజమండ్రి సెంట్రల్ వేసారు. అటు బెయిల్ మీద వచ్చినట్టున్నాడు బయటికి. ఆడికి పెద్ద ఊరేగింపుడు. ఒకడేమో జిప్పు తీశాడు, పార్లమెంటు ఇది వరలక్ష్మి వ్రతం అనుకుంటా, అప్పుడు జిప్పు తీసి చూపిస్తున్నాడు. అంటే చాలామంది ఏమన్నారంటే అది మా ఓడిది కాదంటే, మీ ఓడిది కాదంటే నువ్వు చూసావా? ఇప్పుడు అది మా ఓడిది కాదే అని అంటారు. అదేంటంటే మా ఓడిది కాదండి అంటే మీరు చూశారు, అయితే మీ ఓడిది కాదన్నప్పుడు మీరు చూశారు. మరి ఇలాంటి దరిద్రాలు ఉన్నాయి. పార్లమెంట్లో ఉపరాష్ట్రపతి ఎలక్షన్ అప్పుడు అలా నిలబడి ఉన్నారు నవనీత్ కౌర్ గారు, ఇంకెవరో పెద్ద పెద్ద లేడీస్ ఉన్నారు. ఈ ముందు ఈయన నిలబడి ఉన్నాడు గోరంట్ల మాధవ్. ఆవిడ లైవ్ ఉన్నాయి మన దగ్గర. ఆవిడ ముందు ఇలా చూసింది, చూసి ఇలా తిరిగి వెళ్ళిపోతుంది, ఓటు మళ్ళీ వేసులని. అంటే పోర్న్ సెక్స్లో వరల్డ్లో 3rd ప్లేస్లో ఉంది 10 రోజులు గోరంట్ల మాధవ్ గారి ఐడెంటిటీ. చాలామంది చూడటం ఇది మా వాడిది కాదు అని అంటే అప్పుడు గబ్బు నా కొడక అంటాడు జయప్రకాష్ రెడ్డి. ఆ టైపు అన్ని దరిద్రాలన్నీ మీ దగ్గర పెట్టుకున్నారు. ఒక పృథ్వీరాజు మీదే పెట్టారు, ఆ పృథ్వీరాజు పట్టుకున్నాడు. సరేనయ్యా పట్టుకున్నాము అని కాసేపు అనుకుందాం, పట్టుకున్నాడే అనుకుందాం. దానికి లేని బాధ ఇప్పుడు ఇంట్లో కుటుంబానికి లేని బాధ మీకెందుకు? అయినా అదేదో ప్రైవేట్ ఆడియోని పట్టుకుని మీరు ఇలాగా చేయటం. మరి అంబటి రాంబాబు గారు ఉన్నారు, ఏం చేస్తుంది అంటే ఏమడిగినా చేస్తుందండి. అంటే ఏం చేస్తుందని మీరు ఏది అడిగితే చేస్తుందండి. తలంటుద్దండి, భోజనం పెట్టుద్దండి. ఆవిడ కూడా ఎటకారంగా సరే నేను అక్కడ రాను ఇక్కడికి వస్తానండి. మరి సంజన ఇంకో ఆయన, మరి అవంతి శ్రీనివాస్ గారు
ఏంటది అరగంటలో వచ్చేస్తే నేను చేసేస్తాను కదా అరగంట ఆయన ఉండే ఇల్లు ఇప్పుడు మాట్లాడినవి డాబా గడ్డలో ఉంది అప్పుడు మాట్లాడింది సెల్లర్లో వాకింగ్ చేస్తుంటే ఇక్కడి నుంచి పోనీ అక్కడికి వెళ్ళటాకన్నా దగ్గర ఇంజనీరింగ్ కాలేజీకి 20 నిమిషాలు పడుతుంది మరి ఏటో 10 నిమిషాలు ఏమైపోతుందో తెలియదు కానీ ఇలాంటివి ఉన్న చరిత్రలు ఇవి బయట పెట్టరు. పృథ్వీరాజ్ ఎందుకు బయట పెట్టారంటే ఈ మైనింగ్లు అడిగాడు, కొండను అడిగాడు, లేకపోతే ఇంకోటి అడిగాడు, సుబ్బారెడ్డి గారు చైర్మన్ అడిగాడు, లేకపోతే ఎంపీ సీట్లు అడిగాడు, లేకపోతే నా మీద ఎందుకండి ప్రయోగం, మీకు బాగాలేదు బాబు నువ్వు బయటికి వెళ్ళు, ఇంకా మనం గట్టిగా బూతులు మాట్లాడలేం కాబట్టి మీడియా ముందు దొబ్బే అని అంటే హ్యాపీగా థ్యాంక్ యూ సార్ అని వెళ్ళిపోయేవాళ్ళం. దానికి ఎంత స్కీమ్ ఎందుకు, ఈయన లక్షలు ఖర్చు పెట్టుకోవటం ఎందుకు, దీని మీద మళ్ళీ 10 రోజులు ఏకంగా నేను కూడా అప్పుడు జర్నలిజం వాళ్ళు కూడా చెప్పా, జర్నలిస్టులు విజయవాడలో కూడా ఫస్ట్ మీరు విజయవాడలో కలిసారు, దాని తర్వాత జర్నలిస్టులకి ఏం చెప్పానంటే రేపు మనిషి అంటూ లేనప్పుడు కూడా 10 రోజులు వేయండి అయ్యా, ఎవడో శాశ్వతం కదా భూమి మీద, రేపు పొద్దున్న మనిషి లేనప్పుడు 10 రోజులు వేయండి, మిమ్మల్ని హర్షిస్తారు అందరూ. ఇదేంటంటే ఏమి లేదండి గురువు కింద నేను చాలా ఎర్రగా ఉన్నాడు, ముడ్డు కింద నలుపు తెలియదు, వాళ్ళ ముడ్ల కింద ఏం జరుగుతున్నాయో తెలియదు, మేము కూడా వేసే రోజులు దగ్గరలో ఉన్నాయి అన్నారు. పడతాయి ఎలక్షన్ ముందు. ఈ ఎలక్షన్కి మీ వైపు నుంచి పృథ్వీరాజ్ గారి వైపు నుంచి వైఎస్ఆర్సీపీకి నష్టం ఎంత ఉంటుంది అంటున్నారు, లేదంటే జనసేనకి లాభం ఎంత ఉంటుంది? నేను ఒకటి నేను గొప్పగా చెప్పనండి, నా ఇన్సిడెంట్లు చెప్తే మీకు గండిపేట రహస్యం అది తీసింది ప్రభాకర్ రెడ్డి గారు, పద్మాలయ సంస్థ, కృష్ణ గారు డైరెక్షన్ చేశారు, విజయనగరం గారు చేశారు. నాకు ఫస్ట్ సినిమా అది, ఏది పొలిటికల్ సినిమా అని నాకు తెలియదు, చేసాం ఎన్టీ రామారావు గారి క్యారెక్టర్. నా అడుగు ఏంటో తెలియదు కానీ పెట్టంగానే గవర్నమెంట్ మారిపోయింది, కాంగ్రెస్ వచ్చింది. సరే అలాగే వైసీపీలో ఉన్నప్పుడు ఏదో ఏదో మాట్లాడతాడులే అది ఇది అన్నారు. మీకు తెలుస్తుంది చూడండి, ఇంచుమించు 135 సీట్లు వస్తాయండి నన్ను గవర్నమెంట్ వచ్చినాయి. ఇప్పుడు ఇది 135 సీట్లు జనసేన టీడీపీ కూటమి, 18 పార్లమెంటు స్థానాలు. డెఫినెట్ అండి. మొత్తం ఫస్ట్ ఒక 35 మంది, సెకండ్ ఒక 35 మంది మంత్రులు ఉన్నారు. ఒక 2 మంత్రుల దగ్గర ఎక్కడో నెక్ ఉందని నిన్న కూడా సర్వే అనుకున్నాం, కరెక్టే బావా అది అన్నాడు మా వాడు. ఒకటి పెద్దంటి రామచంద్రారెడ్డి గారు, ఒకటి కొడాలి నాన్నగారు, ఆ రెండు కొంచెం నెక్ ఉన్నాయి. వాళ్ళకి వచ్చినట్టు గాలి మాకు కూడా ఆ గాలి ఎలా అందంటే అవి కూడా వెళ్ళిపోతాయి. ఇది మటుకు 135 స్థానాలు జనసేన టీడీపీ కూటమి 18 పార్లమెంట్ సభ్యులు గెలుచుకుంటుంది. ఇది రికార్డ్ చేసి రేపు ఎలక్షన్ వస్తున్నప్పుడు ఇది మధ్యలో ప్లే చేయండి. 100% చేస్తాను. 100% మచ్చ ఉందండి, మచ్చ బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది. పృథ్వీరాజ్ గారి మళ్ళీ సినిమాకి వద్దాం కాసేపు. కృష్ణ గారికి మీరంటే చాలా అభిమానం. అవునండి, ఆయన బాగా అభిమానించడం, ఆయన అంటే గౌరవం అభిమానం ఉండడం వల్ల స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ వచ్చేసింది. ఏదన్నా ఇప్పుడు ఆయన ప్రొడ్యూసర్ వచ్చాడు, ప్రొడ్యూసర్ వచ్చి సార్ మన సినిమా సూపర్ లేదు రాత్రి పోయిందంటే అలవాటు చెప్పాడు అంట. ఆయన అసలు పట్టించుకోడయి. సో నాకు ఆ ఫ్యామిలీ మాకు నిలబెట్టింది, భోజనం పెట్టింది. మా ప్రభాకర్ రెడ్డి గారి తర్వాత పద్మాలయ సంస్థ. చిరంజీవి గారితో చేశారు, పవన్ కళ్యాణ్తో చేశారు, రామ్ చరణ్ గారితో, ఇలా అన్ని రకాలుగా చేస్తూ ఉన్నారు కదా సార్. ఈ ముగ్గురులో కనుక మీరు ఆలోచిస్తే వీళ్ళు అంటే మెగాస్టార్ గారి గురించి మనం కొత్తగా చెప్పేది ఇప్పుడు కూడా చేస్తున్నాడు, ఇంకా స్టిల్ 47 ఏళ్ళ తర్వాత కూడా హీస్ అదే ధ్యాస అదే ధ్యానంతో చేస్తున్నారు సినిమా. ఇలా ముగ్గురులో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి సార్? అంటే చిరంజీవి గారు వ్యక్తిగతంగా కక్షలు తీర్చుకోవడం, కార్పణ్యాలు తీర్చుకోవడం, ఎవరి జోలికి పోడు ఆయన. సో ఆయన అలాగా డ్రామాలు ఆడే రాజకీయ నాయకుడు అయితే అప్పుడే వచ్చేసేవాడు, ముఖ్యమంత్రి అయిపోయేవాడు. ఆయనకి ఆయన నచ్చవు. ఇక రామ్ చరణ్ గారు ఉన్నారంటే కార్బన్ కాపీ ఆఫ్ చిరంజీవి గారు. భలే చెప్పారు, కార్బన్ కాపీ చిరంజీవి గారికి రామ్ చరణ్ కార్బన్ కాపీ. పలకరించడం కానీ మాట్లాడటం కానీ అందరినీ కూర్చోబెట్టి గేమ్ చేంజర్ షూటింగ్లు అందరూ వీడు ఒక సీన్ చేసాడా 2 సీన్లు చేసాడా లేదు, అందరితో మాట్లాడి చాలా గౌరవంగా పద్ధతిగా ఉన్నాడు. ఒక రకంగా తీసుకుంటే చిరంజీవి గారి కన్నా ఒక మెట్టు ఎక్కువే. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అంటే అగ్నిగోళాన్ని ఎవరో ఆపలేరు, అది మండుతున్న అగ్నిగోళం, అది దాన్ని ఎవరో ఇంట్లో పెట్టుకోలేరు, చేతితో పట్టుకోలేరు. అది ఆయన చెప్పేది ఒకటేనండి, ఫైర్ ఈజ్ ఫైర్. 25 కేజీల బియ్యం కోసం కాదు మన పోరాటం, 25 ఏళ్ళ మన పిల్లల భవిష్యత్తు కోసం నా పోరాటం. ఆ పోరాటంలో నేను ఆహుతి అయిపోయినా పర్వాలేదు, మీరు మటుకు భయపడకండి, ధైర్యంగా ఉండండి.
అని చెప్పి ఇంకో స్లోగన్ పెట్టారు వీళ్ళు కొత్తగా, ఏపీ నీడ్స్ జగన్ అండి. దేనికంటే దోచుకోవటం, దాచుకోవటం, పంచుకోవటం, లండన్లో దాచుకోవటం. వై ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్? సంక్షేమం, అభివృద్ధి, మహిళల భద్రత, 2 జెండాల కలయిక శాంతి, 2 జెండాలు అభివృద్ధికి నాంది, 2 జెండాలు మిశ్రమ ప్రభుత్వం ఏర్పాటుకి ఒక బ్రహ్మాండమైన అస్త్రం అండి. మొన్ననే రామ్ గోపాల్ వర్మ గారు వ్యూహం అనే ఒక సినిమా దానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఆ ట్రైలర్లో పవన్ కళ్యాణ్ అనే ఒక క్యారెక్టర్ని కూడా తీసుకొచ్చారు. దానికి సంబంధించి మీరు చూసారా సార్ ట్రైలర్? ఆర్జీవి గారు అంటే నాకు అప్పుడు ఏదో కొండామురలో నేను మెయిన్ వాళ్ళని చేశాను అంతే తెలుసండి. ఇప్పుడు ఏం తీసాడో నాకు తెలియదు మరి అదేంటనేది. ఆ పక్కన ఒక ఆయన దొబ్బగా ఉంటాడు, ఇంత లావుగా, దాసరి కిరణ్ ఏదో పేరు అనుకుంటా ఆయన అండి. ఆయన ఏదో ప్రొడ్యూసర్ అంటే వీళ్ళు ఏదో మళ్ళీ ఏదో పెడుతున్నారు, ఏదో కాంట్రవర్సీలు. ఏమని జనాలు చూడరండి. ఏపీలో ఎలా ఉందంటే అండి పరిస్థితి, అడ్డమైన మందు పెట్టి మనుషులను చంపుతున్నారు, పథకాలు లేవు. ఆడేమో ఫుల్ తాగేసి వస్తున్నాడు, తాగేసి వచ్చి ఏంటి వచ్చిందంటే అమ్మఒడే అని లాక్కొని ఆ డబ్బులు పట్టుకుని ఆడు వెళ్ళిపోతున్నాడు. అయిపోయింది. ఎక్కడో ఒక చిన్న పిల్ల, ఏదో టాలెంటెడ్ ఉన్న పిల్ల, మనం 100 మంది పిల్లల్లో ఒక పిల్లని తీసుకొస్తారు వీళ్ళు స్టేజ్ మీద. జగన్ మావయ్య అంకుల్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అని మాట్లాడేటప్పటికి ఇంకేముంది ఇలాగే కొట్టేస్తాడు మైక్ ఆయన. వచ్చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం మళ్ళీ మందే అని. మళ్ళా మందే అన్నప్పుడు అంత కాన్ఫిడెంట్ మీకు ఉన్నప్పుడు ఒక విరాట్ కోహ్లీకి ఉన్న కాన్ఫిడెన్స్ కూడా దాంట్లో లేదండి. ప్రభుత్వంలో మనం ఎలాగైనా కొట్టి గెలిపించాలనే ధీమా ఉంటుంది వాళ్ళకి. వీళ్ళు ఏంటంటే ఎక్కడ ఈ చిత్రమందిరం మీదే కనబడింది నాకు కూడా. ఇది ఆంధ్రాలో ఉంటే వెళ్ళిపోయేదండి పాపం. మరి వాళ్ళకి ఏమి ఇచ్చేవారో తెలియదు. కానీ ఇది ఇలాంటి దోచుకోవటం దాచుకోవటం తప్పితే వేరే ఏమీ లేవు. 175 నాదే అన్నప్పుడు ఓకే మీదే, ఇంకెవడో పోటీ చేయక్కర్లా, మీరే తీసుకోండి, మీరే హ్యాపీగా అనుభవించండి, మీరే చేయండి. కానీ ఈసారి మటుకు 135, ఇది మరి గుర్తుపెట్టుకోండి, 18 పార్లమెంట్ సీట్లు, 135 జనసేన టీడీపీ కూటమి. వీళ్ళు జనసేన టీడీపీ కూటమి ఎలక్షన్ వచ్చిన దాకా ఇదే సఖ్యతతో ఉంటారంట. బ్రహ్మాండంగా ఉంటారండి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఎందుకు పొత్తు పెట్టుకున్నారు అంటాడు అతను. ఒరే నువ్వు ఏంట్రా నాయన గడ్డం పెట్టేసి మినీ మోడీలాగా డూపులాగా ఎలక్షన్లో తిరుగుతారు చూసారు, ఇలాగా ఆ టైప్లో తయారాడు ఆయన. ఇది మోడీ గారి లాగానే ఉంటున్నాడు చూడటానికి. మోడీ గారి లాగా ఉండడండి, చూడటానికి కాదు, ఆ బొమ్మలా కాదు, గడ్డం పెట్టేసి. సినిమా కలెక్షన్ల గురించి ఇతను మాట్లాడటం ఏంటంటే డిస్ట్రిబ్యూటర్లు అందరూ చీ అంటున్నారు. చీ గబునా కొడక అంటున్నారు. అది ఎక్కడ ఆర్పీ రోడ్డుకి వెళ్తే. అసలు పవన్ కళ్యాణ్ సినిమా 60 కోట్లు దాటదు. ఒకవేళ దాటితే అదేదో నా క్యారెక్టర్ పెట్టారని చెప్పి 10 కోట్లు వచ్చిందండి. నాకు అర్థం అవ్వాలి. అసలు ఇన్ని సినిమాలు చేసాం, పవన్ కళ్యాణ్ గారితో 3 సినిమాలు పెద్ద క్యారెక్టర్లు చేసాం. బ్రోలో 1 నిమిషం 5 సెకండ్ల క్యారెక్టర్ అది. దానికి ఏదో నా క్యారెక్టర్ని వాడారు, నాలాగా డ్యాన్స్ వేశారు. మీరు అంబటి రాంబాబు గారిని ఇట్లా నిజంగానే అసలు ఆడేమన్నా మైకేల్ జాక్సన్ అండి, అతను ఇమిటేట్ చేయటానికి. ఇతను ఆడేదో అసలు ఇది ఎవడో కూడా నాకు తెలియదు అండి అన్న. అదేంటంటే ఆయన మినిస్టర్ అన్నాడు. మినిస్టర్ అన్నవాడు గడ్డ పెట్టుకుని రోడ్ల మీద డ్యాన్స్లు వేస్తాడు, ఇడు కదా చండాలంగా. అదే మా రఘుబాబు గారు అయితే అబ్బా చూడటానికి ఎంత చండాలంగా ఉన్నాడు అని అంటాడు అతను మామూలుగా. అలాగే అతను వీళ్ళు డ్యాన్సులు ఏంటంటే నాకు అర్థం అవుతుంది. ఇలాగే నాకేం చెప్పలేదు. సముద్రకాని గారు ఒక దరిద్రమైన క్యారెక్టర్ ఉంది. ఆడేంటంటే పనికి మాలినోడు, బార్లంటే తిరుగుతాడు, బాధ్యత లేదు, అటువంటి క్యారెక్టర్ ఉందండి. ఎదవాసలాడు అంటే చేస్తానండి, దానిదే ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ 1 ఫ్రేమ్ ఆల్సో ఐ విల్ డూ విత్ పవన్ కళ్యాణ్ సార్ అని. అది దాన్ని బట్టి ఏడవటం, దాని గురించి చెప్పటం తప్పితే ఇంకేముందండి. పోలవరం సినిమా దాదాపు 200 కోట్ల రూపాయలు సినిమాలు, అంత పెద్ద స్టార్ కాస్ట్ అంతా ఉంటే మీరు 1 నిమిషం 5 సెకండ్లు చేసి సినిమా క్రెడిట్ అంతా పృథ్వీ గారు దొబ్బేయటం ఎంతవరకు కరెక్ట్? అది అన్నారండి బాబు. మెయిన్ సముద్రకాని గారు, అక్కడ సాయి ధర్మ తేజ్, పవన్ కళ్యాణ్ గారు. అది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఉందండి, ఇది నాకు ఇచ్చారు ఇది అనుకుందాం. ఏమంటే మా స్టూడియోలో ఇదిగోండి టీవీ సీరియల్స్ జరుగుతాయి, ఈ పక్కనే జరుగుతాయి, ఎంతమంది ఆర్టిస్టులు పాల్గొంటారు, ఇదేం చెప్తాం. నీకు పోలవరం ఏమైందిరా అని చెప్పమంటే ఈ డ్యాన్సులు పెట్టారు. ఢిల్లీ వరకు వెళ్ళాడేంటో, అక్కడ కూడా చేయని దొబ్బులో పెట్టి ఇసుగా దేడి దిమాకే ఇసుగా బేస్ దోసుకో అని పంపించారు అక్కడి నుంచి. మీరేం సార్ చూసినట్టే చెప్తారేంటి? చూసినట్టే జరిగినాయి కదండి. విజయసాయి రెడ్డి ఇంట్లోంచి బయటకు వచ్చాడు, చెప్పులు ఎక్కడ ఉన్నాయి, బయట ఉన్నాయి, ఆయన షూ వేసుకుని బయటకు వచ్చాడు. నీ పరిస్థితి అది. నువ్వు ఊరికినే మాట్లాడితే ఎలాగా? నాకు కానీ అధిష్టానం ఈ టైంలో ఆశీర్వదించి నన్ను సత్యనపల్లి నిలబడి పృథ్వీ అంటే 16,000 మెజార్టీతో గెలుస్తాను నేను.
ఏది అంబటి రాంబాబు గారి మీద అయ్యే అంబటి రాంబాబు ఏదంటారు చూడు, ఏదో ఒకటి ఉంది, అది ఇప్పుడు చెప్పకూడదు కానీ ఇక్కడ తెల్లార్లు అని అంటది, అది ఒకటి బాగా ఫేమస్ అయ్యింది. అలాగా ఏ అంబటి రాంబాబు కొమ్ములు వచ్చినాయండి సార్ అది ఎందుకైనా ఎప్పుడు 30 ఏళ్ల నుంచి ఎప్పుడు అప్పుడెప్పుడు ఫ్లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2004లో అయ్యాడు. తర్వాత ఏంటంటే ఇక నెక్స్ట్ పాట ఒకటి రెడీగా ఉంది, నెక్స్ట్ ఓడిపోయాక ఏంటంటే తను కొరియోగ్రాఫర్ అవుతాడు. ఎవరు సార్ అంబటి రాంబాబు గారు ఏదో ఫంక్షన్లకి అటుకి పిలవచ్చు. ఆ పాట ఏదో ఉంది, ఏదో సినిమాలో శ్రీకాంత్ సినిమా జింగిడి 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 లంగిడి అనే పాట, అది వేస్తాడు మీ సార్ సంక్రాంతికి. అది చాలా ఫేమస్ పాట సార్. ఇప్పుడు అదే వేస్తాడు మళ్ళీ ఏదైనా ఫేమస్ అవ్వాలంటే. కాదు సార్, ఇప్పుడు నాకు ఇప్పుడు సినిమా తెలుసు, మీకు ప్రస్తుత రాజకీయాలు తెలుసు, అక్కడున్న కుమ్ములాట్లు తెలుసు, మీరు కూడా ప్రత్యక్షంగా అనుభవించారు. ఈ అనుభవించినప్పుడు అసలు మనకెందుకు ఈ రాజకీయాలు అలా అనుకుంటే ఇప్పుడు ఇవన్నీ ఎవరు చెప్తాడండి? అసలు నీ క్యారెక్టర్ ఏంటి అనేది తెలియాలిగా జనాలకి. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి ఏమి లేవు. 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల ఓడిపోయాడు, 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల, 4.5 సంవత్సరాల నుంచి ఇదే సాఫ్ట్వేర్. ఏం పెట్టారంటే ఇదే 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల. వాళ్ళ జర్నలిస్టులే చేయని అమ్మ వీడి ప్రెస్ మీట్కి వెళ్ళాలంటే చిరాకు దుబ్బుతుంది. తెలంగాణ 3 పెళ్ళిళ్ళు అంటారు. అసలు ఎందుకంటే మీరు అలా మాట్లాడవలసిన అవసరం ఏముంది? మీరు నిజాయితీగా మేము ఈ శాఖలో బ్రహ్మాండం చేసాం, టూరిజంలో ఎక్కడికో తీసుకెళ్ళాం, లేకపోతే ఇంకో చోట ఎక్కడో పెట్టాం, అవి ఏమి లేవు. మీరు ఈసారి ఇంకా డైరెక్ట్గా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అధిష్టానం ఏది నిర్ణయిస్తే అదండి. నేనైతే పదవులు ఆశించట్లేదు. ప్రణాళికాబద్ధంగా ప్రచారం ఉంటుంది. అదేంటే స్ట్రీట్ ప్లేలు, ఇలాగ పల్లెటూరులో మండలాల్లో స్ట్రీట్ ప్లేలు. ఎప్పటి నుంచి మీరు వెళ్తున్నారు సార్? వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు. ఇప్పుడు అంటే ఇంకా స్టార్ట్ అవుతుంది నాకు సమరం. వారాహి 5 తర్వాతే ఉంటుందండి నాకు తెలిసి. వారాహి 5-6 విడతలు అయిపోయాక ఇంకా కరెక్ట్గా 4 రోజులు 45 రోజులు వచ్చాక ఎక్కడ చూసినా కార్యకర్తల సదస్సులు. బాబు ఓటు, మనం ఓటును కాపాడుకుందాం. ఒక ఓటు కాదు 100 ఓట్లు వేయించాలి. మోటివేషన్ ఆఫ్ ఓటు గురించి దొంగ ఓట్లు చేశారు. టీడీపీకి జనసేనకి ఎవరు ఫేవర్గా ఉన్నో వాళ్ళ ఓట్లన్నీ తీసేశారు. వాటిని మనం కాపాడుకుందాం, వాటిని సరిదిద్దుకుందాం. అవి నిజమేనా సార్? నిజంగా వస్తున్నాయి కొన్ని. ఇలాంటి ల్యాండ్ ఉంది అమరాపురంలో, ఈ ల్యాండ్లో 100 ఓట్లు ఉన్నట్టు రాసేశారు. ఇలాంటి చచ్చిపోయిన వాళ్ళు ఒక 50 ఏళ్ళ క్రితం చచ్చిపోయిన వాళ్ళు కూడా ఓట్లు ఉన్నాయి ఇప్పుడు అక్కడ. అంటే వాళ్ళ మీరు ఎలా ప్రక్షాళన చేస్తారు? మొత్తం ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే ఎవరు ఏ వార్డులో ఉన్నారో ఆ వార్డులో వాళ్ళకి ఓట్లు ఏమున్నాయని. ఒకప్పుడు టీడీపీ జనసేన వైఎస్ఆర్సీపీ బూతుల్లో ముగ్గురు ఉండేవాళ్ళు. అవును, ఇప్పుడు అలా కాదు. బూత్ ఏజెంట్స్ ఇప్పుడు నాకు వినపడేది, మీరు చెప్పండి, నేను మళ్ళీ ఇంకోటి అడుగుతాను, చెప్పండి. బూత్ ఏజెంట్స్లో టీడీపీ, వైసీపీ, జనసేన. అప్పుడు ఏమైంది, ఏదన్నా వైసీపీ వాడు లేవనెత్తితే వాళ్ళకన్నా ముందు వీళ్ళు ఉన్నారు. టీడీపీ వాళ్ళు రూట్ లెవెల్లో ఉన్నారు కార్యకర్తలు. తీసాక నీ పేరు వెంకటేశ్వరరావు ఎలా అవుద్ది, ఏ వార్డులో ఉన్నావు నువ్వు, గట్టిగా మాట్లాడేవాళ్ళు. అప్పుడు ఏంటంటే ఇద్దరు సపరేట్గా ఉన్నారు, జనసేన టీడీపీ. ఇప్పుడు ఇద్దరు కలిశారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇంత ప్రాబ్లం రావడానికి, ఇన్ని రోడ్లు చేయడానికి జనసేనకి బూత్ లెవెల్ మేనేజ్మెంట్ టీడీపీ అండి. ఇప్పుడు టీడీపీ ఇప్పుడు సపోర్ట్ అది ఉంది కదా. ఇంకోటి తెలియక ఒక మంచి మాట మాట్లాడేశాడు అంబటి రాంబాబు. అప్పుడప్పుడు చిప్పు పనిచేస్తుంది నాకు తెలియదు కానీ గాజు గ్లాసులో ఆయిల్ వేసి సైకిల్ని కొంచెం క్లీన్ చేస్తున్నారు అన్నాడు. అయినా పోన్లేరా బాబు, నువ్వు అన్నట్టు గాజు గ్లాసులో ఆయిల్ వేసాం, సైకిల్ క్లీన్ చేసాం, ఆ గాజు గ్లాసులో టీ తాగుతాం, ఇటు సైకిల్ తొక్కుంటే అలా వెళ్తాం. మేమేమి ఎవరి కింద, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా అన్నాడు అన్నమాట, మేము ఎవరి దగ్గర బానిసలం కాదు, ఎవరినో సీఎంను కూర్చోబెట్టాక మేము కాదు, ముందు మనం ప్రతిఫలం సంపాదిద్దాం, కష్టపడదాం, అప్పుడు వచ్చాక రిజల్ట్ వచ్చాక అప్పుడు ఏంటనేది నిర్ణయిద్దాం. ముందు మనం పని చేద్దాం. దుర్మార్గుడు రాకూడదు, నరకాసురుడు వధించాలి. ఆంధ్ర రాష్ట్రంలో సంక్రాంతి రావాలి. అదే జనసేన మేనిఫెస్టో, టీడీపీ మేనిఫెస్టో. ఇప్పుడు నిజంగా మీరు చెప్పినట్టు 130 సీట్లు వచ్చి గెలిచారు. సీఎం ఎవరు సార్? అదే చెప్తున్నాను. అదే మీరు చెప్తున్నారు. మీరు అడిగారు ఆయన అంబటి రాంబాబు కూడా ఏంటి సీఎం ఎవరు, నీ అమ్మ మొగుడు, నీకెందుకు, ఎవరినో పెట్టుకుంటారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు సీఎం, పవన్ కళ్యాణ్ గారు సీఎం, మీకెందుకు, మీ పనులు మీరు చేయండి. మీరు ఇలాగా జిప్పులు ఇప్పి అరగంటలు గంటలు ఇవన్నీ కాకుండా మీ పనులు మీరు చేయండి. ఈ కనీసం వెళ్ళిపోయే టైంలో అన్నా ఒక ఏదైనా మంచి ప్రాజెక్టు మీద సంతకం పెట్టండి, భవిష్యత్తులో మీ పేరన్నా ఉంటుంది. అది డిస్ట్రిబ్యూషన్ లెక్కలు మీకెందుకండి? ఇది వీళ్ళ వ్యవహారం. వీళ్ళ వ్యవహారానికి 2024 వర్డిక్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. బల్లగుద్ది జనం రెడీగా ఉన్నారు ఓటు కోసం. ఎప్పుడు ఎలక్షన్ డేట్ పడిందంటే ఆ డేట్లో ధన్మనం గుర్తారండి.
ఈ ఎలక్షన్ చంద్రబాబు గారు అరెస్ట్ అవ్వటం వల్ల ప్రజల్లో ఏమన్నా సింపతి ఓట్లు పడతాయి? బాగా పెరిగినాయండి. మహిళలు ముఖ్యంగా 100కి 90% మహిళలు. అలాగే మన భువనేశ్వరమ్మ గారి మీటింగుల వల్ల, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ వల్ల, అక్రమ అరెస్ట్ వల్ల బాగా పెరిగిందండి. గ్రాఫ్ బాగా పెరిగింది. ఇప్పుడు ఎప్పుడు విడుదల అవబోతున్నారు చంద్రబాబు గారు? మీకు ఏమన్నా వచ్చేస్తాడండి. ఆయన కావాలంటే బెయిల్ కావాలంటే సుప్రీంకోర్టు ఎప్పుడో ఇచ్చేసేది. నేను నేరం చేయలేదు, అందుకే నాకు బెయిల్ అక్కర్లేదు. అందుకే బయట స్వచ్ఛంగా అన్ని క్వాష్ పిటిషన్లు మొత్తం కొట్టేస్తారు. మేబీ 30వ తారీఖునే 1వ తారీఖునే ఆయన బయటకు వచ్చేస్తారు. కానీ అంటే దీనివల్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికే నష్టమేమో అనేది కూడా బయట వినబడుతుంది. ఏంటి ఎప్పుడూ ఆల్రెడీ నష్టం అండి. బొక్కడిపోయింది. ఇంకెక్కడది ఎన్ని వేసినా కుట్టినా అవ్వదు. అది పరుపుకి మొత్తం ఎలకలు బొక్కట్టేసినాయి మొత్తం. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి పుత్రప్రేమ ఉండటం వల్లే వాళ్ళకి ఇన్ని రకాల నష్టాలు అనేది ఒకటి నడుస్తుంది బయట. అది మీ దాకా వచ్చిందా? అయ్యి బడువు వాళ్ళు ఎన్ని రకాలుగా అనుకుంటారండి. అసలు వాళ్ళు మాట్లాడే మాటల్ని టీ కొట్టుల దగ్గర కూడా ఎవడో మాట్లాడలే. వచ్చేది రానున్నది మిశ్రమ ప్రభుత్వం. అదేంటనేది చూపిద్దాం. జనాలు కూడా విసిగిపోయి ఉన్నారండి. ఒక్కసారి కొంచెం చేంజ్ చేయాలి. తలకొండ షూటింగ్ వెళ్ళాం మేము. షూటింగ్ వెళ్తే ఏదో కొంచెం బాగా వారం రోజులు కష్టపడ్డాం షెడ్యూల్లో అని చెప్పి ఏదో ఒకటి పట్టరంటారా బాబు సాయంత్రం అవుతుంది అని అంటే ఏమంటే అదేదో గిన్నెలేనా అని ఉంది ఒకటి 1750 అండి అన్నారు. సరే ఏదో ఒకటి అని చెప్పి అందరం పోసుకున్నాక రెండో గ్లాస్ అవ్వగానే ఏదో కళ్ళు తిరుగుతున్నట్టు, మోకాలు పీకేసినట్టు, నెక్స్ట్ డే లొకేషన్లో వాంతులు. ఆరోగ్యంగా ఉన్న మనకి ఎలా ఉన్నాయంటే ఆడు కష్టపడి పని చేసేవాడు ఎవడో వచ్చి తాగాడంటే చస్తున్నారు. తర్వాత బూమ్ బీర్లు అన్నారు. వదిలేరా బాబు ఇవన్నీ మీకు. జనాలను ఇప్పుడు ఎక్కడ మీకు ఫోన్పేలు లేవు, గూగుల్ పే లేవు, క్రెడిట్ కార్డులు, ఏ కార్డు స్వైపులు లేవు, ఏమీ లేవు. డబ్బులే వాళ్ళు ముందు. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి అనేది జనాలకు తెలుసు. సో తీర్పు మటుకు అద్భుతంగా ఉంటుందండి ఈసారి. అంటే ఎప్పుడు మీరేనా, ఎప్పుడు 5 ఏళ్ళు మీరే, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు ఇప్పుడు. అలాగా ఈసారి గవర్నమెంట్ కూడా ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని మనం తెచ్చుకుంటే నిలబడి చిట్టికేసి పనులు చేయిస్తాడు. ఒకే ఒక్కడు సినిమా చూడండి అర్జున్ సార్, హలో ఎవరండి మాట్లాడేది, నేను పలానా చేయండి, యువర్ సస్పెండెడ్ అంటాడు సార్. సేమ్ అదే ఆయన్ని గెలిపించుకుంటే రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంటుంది, అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. ఫెంటాస్టిక్ సార్. మొత్తానికి చాలా విషయాలు మాట్లాడాం. నేను మళ్ళీ కూడా మీతో మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే మీ దగ్గర చాలా కంటెంట్ ఉంది. వేస్ట్ చేస్తున్నారేమో అనే ఒక ఉద్దేశం కూడా లేదు. మీతోటే మాట్లాడతామండి. నాతోటే అలా అని కాదు. ఇప్పుడు ఎంత ఇదిగా ఫ్లోలో అడిగిన మిత్రుడు మీరే ఈ మధ్యకాలం. ఏమంటే మీరు 30 years కదా, అప్పుడు ఆ సిగరెట్ వెలిగించారు, ఇప్పుడు వేరే సిగరెట్ ఈ తప్పితే 30 years చెప్తానే ఉన్నాం. ఇంకేం 30 years జనాలని టచ్ చేసే పాయింట్లు. ఇలా ఉంటే మీరు గెలుస్తారు, ఇలా ఉంటే మీరు గెలుస్తారు అనే పాయింట్. సినిమా ఇండస్ట్రీ నుంచి మొదటి నుంచి కూడా ఒక చంద్రబాబు నాయుడు గారికి చాలా సపోర్ట్ ఉండేది. అలాంటి టైంలోనే మీరు ఎదురెళ్ళి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక మంచి పాగా వేసి ఒక అద్భుతమైన పోస్ట్ తీసుకొని అది ఫార్చునేట్లీ అదే పోయింది. ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలోనే ఉన్నట్టు మీరు. ఇప్పుడు అవునండి, ఎలక్షన్ వచ్చిన దాకా కూడా అది మీరు ప్రతిపక్షం. హిస్టరీ రిపీట్స్, వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఇదే అపోజిషన్, ఇదే తిరుగుద్ది. రేపొద్దున మళ్ళీ ఇలాగా ఏదో ఎవరో మిత్రుడు ఏమంటే మళ్ళీ వెళ్ళి మీరు అక్కడ కూర్చుంటారు ఏమో చెప్పలేము. గాడ్ గ్రేస్. అంటే అదే చెప్తున్నా, ఇంత మామూలుగా ప్రపంచం అంతా తెలుసండి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో అన్ని శాఖల్లో పనిచేసి ఎన్నో కష్టాలను చూసి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గర అలా నించోగానే ఈ అమ్మ ఏంట్రా ఈ జీవితం కళ్ళ ముందు తిరగల మీకు. మరి ఆయన ఒకటే అన్నాడు అంటే ప్రధాన పూజారి ఈ మధ్య ఆయన కాలం చెందారు. ఆయన ఒక మాట అన్నారు, ఇది శాశ్వతం కాదు. ఎక్కువ వెంకటేశ్వర స్వామిని ఎవరైతే భక్తిభావంతో పూజ చేస్తారో వాళ్ళని స్వామి కొన్ని సంవత్సరాలు దూరంగా పెడతాడు. తర్వాత ఇప్పుడు మీది అయిపోయింది, రిజల్ట్ దగ్గరికి వచ్చారు మీరు. సో అద్భుతం. నేను దర్శనానికి వెళ్తే వాళ్ళందరూ పూజారులందరూ బ్రహ్మాండంగా ఒక విఐపిని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసిన స్థాయిలో చూస్తారు నన్ను. అంత ఇదిగా అంటారు. ప్రజల మనసు స్వచ్ఛమైనదండి. ఇప్పటికీ వెళ్తారండి తిరుపతి? లేదా తిరుపతి వెళ్తానంటండి. అది ఒకవేళ మా పార్టీదే తిరుపతి ఎవరు రావద్దన్నా కూడా ఆశ్చర్యపోకర్లు మనం చంపేస్తారు జనం. అలా ఎలా ఉంటుంది? అదే ఇప్పటికీ వెళ్తారండి అంటే చెప్తున్నా. మన ఆ స్వామి పిలుస్తాడు, మనం బయలుదేరి వెళ్ళడం, దర్శనం చేసుకోవడం. అడ్డంకులు ఉంటే వెంకటేశ్వర స్వామి ఉన్నారండి. ఎలా అంటాడు చక్రం, అంతే. అడ్డంకులు సృష్టించడానికి వీళ్ళు ఎవరండి?
నేను కాలినడకన వెళ్తా కావాలని. ఆయన మొక్కి కాలినడకన వెళ్తుంటే ఎక్కువ మంది జనం వస్తుంటారు. ఏంటండి పరిస్థితి, ఏంటి పరిస్థితి అంటే, ఎంతండి ఇంకో 6 నెలలండి అయిపోయిందండి అలాగా అనేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఎనీవే సార్, ఆల్ ది వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరు మీ ప్రయాణాన్ని కొనసాగించండి. అలాగండి. డెఫినెట్గా మీరు అనుకున్నట్టుగా మీ ఊహలకు తగ్గట్టుగా అలాగండి. జరుగుతుందేమో చూద్దాం. అలాగండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.